వెల్కమ్ టు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఆన్లైన్ క్లాసెస్. Oh, let me up with a bright smile on now. Me in. My name is Sumilata, working as Social Studies CRT, KGBV, Puspatrega Mandal, Vijayanagaram district. How are you children? I hope all are you safe and happy at your home. Children, we are thankful to the Andhra Pradesh Samagra Shiksha conducted the online classes. Children, today we will discuss about 10th class social studies 5th chapter Indian rivers and water resources part 1. Children, all of you open your social textbook page number 58. We observe in this India map. What we observe in this map? We observe the geographical background or India relief and డ్రైనేజ్. ఈ మ్యాప్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ మ్యాప్లో ఏం కనిపిస్తుంది అంటే ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అలాగే డ్రైనేజ్. ఈ మ్యాప్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇండియా మ్యాప్లో ఈ బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తుందంతా కూడాను నదీ వ్యవస్థ. ఈ నదీ వ్యవస్థ అంతా కూడా ఈ మ్యాప్లో మనకి కనిపిస్తుంది. అలాగే ఈ భారతదేశంలో ఎక్కడ హైట్గా ఉంది అలాగే ఎక్కడ పల్లంగా ఉంది మెజర్మెంట్స్తో సహా మనకి ఇక్కడ క్రింద ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి అబ్జర్వ్ చేయండి. ఒకసారి మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. చూడండి, డార్క్ గ్రీన్లో చూపిస్తుందంతా కూడా 0 to 300 మీటర్స్ అంట. అలాగే లైట్ లెమన్ ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడాను 301 to 1000 మీటర్స్ అని ఇండికేట్ చేస్తుంది. అలాగే లైట్ బ్రౌన్ కలర్లో ఉంది 1001 to 3000 మీటర్స్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నది అబౌవ్ 3000 మీటర్స్. అలాగే చూడండి, ఎక్కడెక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది అబౌవ్ 3000 మీటర్స్ అంట. ఒకసారి ఈ 4 సింబల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. The drainage of India has evolved and adjusted itself with the evolution of the 3 physiographic units. ఇక్కడ మనకి ఏం చెబుతున్నారంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది 3 ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్గా డివైడ్ చేయబడి ఉందంట. ఆ 3 పార్ట్స్గా డివైడ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి హిమాలయాస్, సెకండ్ వన్ వచ్చి పెనిన్సులార్ ప్లాట్యూ అండ్ థర్డ్ వన్ వచ్చి ద ఇండో-గంగటిక్ ప్లెయిన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇట్స్ ఒరిజిన్. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ చూడండి. ద డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏది ఉందో అది 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడం జరిగిందంట. అది ఫస్ట్ వన్ ఏంటంటే ద హిమాలయన్ రివర్స్ అండ్ సెకండ్ వన్ ద పెనిన్సులార్ రివర్స్. ఈ నదీ వ్యవస్థ అనేది పుట్టుకను బేస్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందంట. సో మీరు ఇక్కడ ఈ 2 మ్యాప్స్ని కూడా అబ్జర్వ్ చేస్తారా? చూడండి, పైన ఉన్న మ్యాప్లో హిమాలయన్ రివర్స్ని చూపిస్తున్నారు, అలాగే కింద ఉన్న మ్యాప్లో పెనిన్సులార్ రివర్స్ని చూపిస్తున్నారు. సో చూడండి, అవి బ్లూ కలర్లో మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి 2 మ్యాప్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే. పైన ఉన్నది ద హిమాలయన్ రివర్స్, కింద ఉన్న మ్యాప్లో ద పెనిన్సులార్ రివర్స్. అబ్జర్వ్ చేయండి చిల్డ్రన్స్. నౌ we learn about the Himalayan rivers. The Himalayan rivers
బిలాంగ్ టు ది 3 ప్రిన్సిపల్ సిస్టమ్స్. మెయిన్ ఈ హిమాలయన్ రివర్స్ అనేవి 3 పార్ట్స్ అన్నమాట. అవేంటంటే ద ఇండస్ సిస్టమ్ అండ్ ద గంగా అండ్ ద థర్డ్ వన్ ద బ్రహ్మపుత్ర. ఫస్ట్ వన్ ద ఇండస్, ద సెకండ్ వన్ ద గంగా అండ్ ద థర్డ్ వన్ ద బ్రహ్మపుత్ర. దీస్ ఆర్ 3 సిస్టమ్స్ ఇన్ హిమాలయన్ రివర్స్. సో ఇక్కడ హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి నదులు అంటే హిమాలయాల పర్వత శ్రేణుల్లో ఉద్భవించినటువంటి ఈ నదులనే హిమాలయన్ రివర్స్ అని పిలుస్తారన్నమాట. హిమాలయన్ రివర్స్ ఏంటంటే ద ఇండస్ అండ్ ద సెకండ్ వన్ ద గంగా అండ్ థర్డ్ వన్ ఏంటంటే ద బ్రహ్మపుత్ర. సో ఈ హిమాలయన్ రివర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మ్యాప్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇవే హిమాలయన్ రివర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. అయితే ఒక్కసారి మనం ఈ రివర్స్ గురించి తెలుసుకుందాం. దీస్ రివర్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ది సేమ్ రీజియన్ వితిన్ ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ ఈచ్ అదర్ సపరేటెడ్ బై వాటర్ డివైడ్స్. అయితే ఈ నదులన్నీ కూడా ఈ హిమాలయ ప్రాంతంలో దూరంగా అయితే లేవు. ఈ నదులన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయంట. అంటే కొన్ని కిలోమీటర్ల గ్యాప్తో మాత్రమే ఈ హిమాలయ ప్రాంతంలో ఈ నదులన్నీ కూడా పుట్టాయని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. దే ఫస్ట్ ఫ్లో ప్యారలల్ టు ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ది మౌంటైన్స్. అంటే ఇవి మౌంటైన్స్ పర్వతాలకి సమాంతరంగా, అంటే మౌంటైన్స్కి చక్కగా ఇవి సమాంతరంగా ఉన్నటువంటి అక్షంలోనికి వస్తున్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడమ్మా. దెన్ దే టేక్ ఏ సడన్ బెండ్ టువర్డ్స్ ది సౌత్ కట్టింగ్ త్రో ద మాసివ్ మౌంటైన్ చైన్ టు రీచ్ ది నార్త్ ఇండియన్ ప్లెయిన్స్. అంటే ఒక్కసారిగా ఇవి సడన్గా మనకి ఉత్తర భారతదేశంలోనికి మైదానాల్లోనికి ఇవి ఎంటర్ అవ్వడం కోసం దక్షిణంగా మలుపు తిరిగి ఎత్తైన పర్వత శిఖరం ప్రాంతాల నుంచి కోసుకుంటూ కూడా దక్షిణ భారతదేశ మైదానాల్లోకి మనకి వచ్చి చేరుతున్నాయి అన్నమాట. అంటే సడన్గా బెండ్ అయ్యాయి అన్నమాట ఇవన్నీ కూడాను. అంటే ఇవి సడన్గా బెండ్ అయ్యి అప్పటి వరకు కూడా స్ట్రైట్గా హిమాలయ పర్వతాల్లోనే ప్రవహించి సడన్గా ఒక్కసారిగా ఇవి ఆ పర్వతాన్ని కోసుకుంటూ క్రిందకి అవి పైనుంచి వాటర్ పడేటప్పుడు వాటిని మనం వాటర్ ఫాల్స్ అని అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా పడుతూ అక్కడి నుంచి ఈ సౌత్ డైరెక్షన్ వైపుగా అంటే మైదానాలకి ఫ్లో అవుతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇన్ ది process they have carved out deep V-shaped valleys. అంటే ఈ ప్రాసెస్లో అవి డీప్ V-shaped వ్యాలీస్ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. దిస్ ఈజ్ వెల్ ఎగ్జిబిటెడ్ బై ఇండస్ అండ్ ది బ్రహ్మపుత్ర రివర్స్. వేర్ వీ అబ్జర్వ్ దిస్ టైప్ ఆఫ్ V-shaped valleys? We observe most of the Indus and Brahmaputra rivers regions. We observe this type of V-shaped valleys అన్నమాట. The Himalayan rivers are perennial. It means water flows through out of the year. This is because the rivers are supplied on rainfall as well as the melting snow. ఇక్కడ దీనిని ఎందుకు పెరెనియల్ రివర్స్ అనేసి అన్నారు? పెరెనియల్ మీన్స్ జీవనదులు. అయితే ఎందుకు హిమాలయ నదుల జీవనదులను ఎందుకు అన్నామంటే వీటిలో సంవత్సరం అంతా కూడా నీళ్ళు అనేవి ఉంటాయన్నమాట. అంటే వర్షపాతం ద్వారా కానీ లేదా మంచు కరిగిపోవడం ద్వారా కానీ నీరు అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే వీటిని జీవనదులు అని అన్నారనమాట. వాటిని మనం పెరీనియల్ రివర్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. అందుకే హిమాలయ నదులని పెరీనియల్ రివర్స్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ ద హిమాలయన్ రివర్స్. హిమాలయ పర్వతాలలో పుట్టినటువంటి నదీ వ్యవస్థలు 3 అని మనం చెప్పుకున్నాం కదా.
అయితే వాటి గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇండస్ సిస్టమ్ అనేది 5 ట్రిబ్యూటరీస్తో రివర్ అనేది ఉంది. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ద ఇండస్ సిస్టమ్. నౌ we learn about the Indus system. The Indus originates in the northern slopes of the Kailash ranges in Tibet near Lake Manas Sarovar. ఇండస్ రివర్ అనేది ఎక్కడ పుట్టింది అంటే ఈ ఇండస్ రివర్ అనేది టిబెట్లోని కైలాస పర్వతాల దగ్గరలో గల మానస సరోవరం వద్ద పశ్చిమాన జన్మించిందంట. అంటే కైలాస పర్వత శ్రేణులలో మానస సరోవరం దగ్గర ఈ ఇండస్ రివర్ అనేది పుట్టింది అని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. నెక్స్ట్, ఇట్ ఫ్లోస్ ఏ నార్త్ వెస్ట్లీ కోర్స్ త్రూ టిబెట్. సో ఇది మనకి టిబెట్ గుండా వాయువ్య దిశగా ఇది పయనిస్తుందన్నమాట. అంటే నార్త్ వెస్ట్ సైడ్ వైపు ఇది ఫ్లో అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్, ఇట్ ఎంటైర్స్ ఇండియన్ టెరిటరీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఇది మన భారతదేశ భూభాగంలోనికి ఎంటర్ అవుతూ ఉందన్నమాట. ఓకే చిల్డ్రన్స్, లేక్ మానస సరోవర్. దిస్ ఈజ్ ది లేక్ మానస సరోవర్. మానస సరోవరం అంటేనే చక్కగా పేరు వింటేనే అది ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ సరౌండింగ్స్లోనే ఇండస్ రివర్ అనేది పుట్టింది. అలాగే బ్రహ్మపుత్ర రివర్ కూడా ఇక్కడే పుట్టిందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అంతా కూడా. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ చూడండి. ద మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది ఇండస్ ఇన్ ఇండియా ఆర్. అయితే ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి అంటే జీవనదులు. అంటే ట్రిబ్యూటరీస్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నదుల నుంచి చిన్న చిన్న పాయలుగా చీలిపోయి వేరొక ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటాయి. సో వాటినే జీవనదులని లేదా వాటినే ట్రిబ్యూటరీస్ అని పిలుస్తూ ఉంటారనమాట. మళ్ళీ అవి ఆ నదుల్లోకే కలుస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడాను ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఇవన్నీ కూడాను. ఫస్ట్ వన్ ఏంటంటే జీలం, సెకండ్ వన్ చినాబ్, థర్డ్ వన్ రావి, ఫోర్త్ వన్ బియాస్ అండ్ లాస్ట్ వన్ వచ్చి సట్లెజ్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఇవన్నీ కూడాను సింధు నది ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. ఇవన్నీ కూడాను చూడండి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5 కూడా ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో అలాగే ఎక్కువ ఈ ఇండస్ రివర్ ఎక్కువగా మన భారతదేశంలో కాకుండా ఎక్కువగా పాకిస్తాన్లో ఎక్కువ శాతం ప్రవహిస్తూ ఉందన్నమాట. సో ఈ 5 ట్రిబ్యూటరీస్ కూడా ఇండస్ రివర్ నుంచి చీలిపోయి మళ్ళీ ఇండస్ రివర్స్లోనే కలుస్తూ ఉంటాయన్నమాట. ఇట్ కవర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అయితే మనకి ఇండియాలో ఇండస్ రివర్ అనేది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే అది ఏ రాష్ట్రాలను కవర్ చేస్తూ ఉంది, అంటే ఏ రాష్ట్రాలను టచ్ చేస్తూ ఫ్లో అవుతూ ఉంది అనేది ఒకసారి చూడండి. అది ఇట్ కవర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఆల్సో. సో ఈ 3 రాష్ట్రాలని కూడా టచ్ చేస్తూ ఫ్లో అవుతూ ఉందన్నమాట ఈ ఇండస్ రివర్ అనేది. అలాగే చూడండి, ఇక్కడ మ్యాప్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది ఈ మ్యాప్లో చూపిస్తుంది ఏంటంటే ఇండస్ రివర్తో ఎలాగా ఫ్లో అవుతుందో దాని తాలూకా ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ మ్యాప్లో చూపించడం జరిగింది. చూడండి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడండి మ్యాప్లో. ఓకే చిల్డ్రన్స్, దిస్ ఈజ్ ది ఇండస్ సిస్టమ్. మనం ఇంతవరకు కూడా ఇండస్ రివర్ తాలూకా పుట్టుక అలాగే దాని తాలూకా పరివాహక ప్రాంతాల గురించి మనం నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా, ద గంగా సిస్టమ్. ద గంగా హ్యాస్ ట్విన్ సోర్సెస్. అంటే ఈ గంగా రివర్ అనేది 2 నదుల కలయిక వలన పుట్టిందంట. ట్విన్ సోర్సెస్ అంటే ఏంటంటే ఇది 2 నదుల కలయిక వలన పుట్టిందంట. అవేంటంటే అలకనంద, భగీరథ.
ఈ అలకనంద మరియు భగీరథ ఈ రెండు సెలయేర్లు అని మనం చెప్పుకోవచ్చు. లేదా రెండు కూడా ఒక చిన్న నదులు ఒకచోట కలిస్తే అక్కడ నుంచి దానికి గంగా నది అనే పేరు వచ్చిందంట. సో ద గంగా హ్యాస్ ట్విన్ సోర్సెస్ అంటే రెండు నదుల కలయిక వల్ల గంగా నది అనేది ఏర్పడిందనమాట. నెక్స్ట్ చూడమ్మా, ద మెయిన్ వన్ ఈజ్ ద గంగోత్రి గ్లేసియర్స్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ది భగీరథి. అయితే ఈ భగీరథి అనేటువంటి ఒక చిన్న నది ఇది ఎక్కడ పుట్టిందంటే గంగోత్రి అనేటువంటి ఒక గ్లేజియర్ అంటే హిమానీ నదం గ్లేజియర్ దగ్గర పుట్టిందంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భగీరథి మరియు అలకనంద అనే ఈ రెండు నదుల కలయిక వలన గంగా నది అనేది పుట్టిందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. మరి ఆ భగీరథి ఎక్కడ పుట్టిందంటే గంగోత్రి అనే ఒక గ్లేజియర్ దగ్గర ఈ భగీరథి అనేది పుట్టిందంట. నెక్స్ట్ చూడమ్మా, ద అదర్ ఈజ్ ద సతప్నాథ్ గ్లేజియర్ నార్త్ వెస్ట్ ఆఫ్ బద్రీనాథ్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ది అలకనంద. మరి నెక్స్ట్ అలకనంద అని మనం పిలుస్తున్నాం కదా, చూసారా, అది బద్రీనాథ్కి నార్త్ వెస్ట్ సైడ్ అంటే వాయవ్య దిశలో సతప్నాథ్ దగ్గర ఈ అలకనంద అనేది పుట్టిందంట. సో ఈ అలకనంద మరియు భగీరథ అనే రెండు ఈ చిన్న నదుల కలయిక వల్ల గంగా నది వ్యవస్థ అనేది ఏర్పడిందనమాట. ఒక నెక్స్ట్ చూడమ్మా, ద టూ జాయిన్ అట్ దేవప్రయాగ టు ఫార్మ్ ది గంగా దట్ ఎమర్జెస్ ఫ్రమ్ ది హిల్స్ ఆఫ్ హరిద్వార్. అయితే ఎక్కడ జాయిన్ అవుతున్నాయి అంటే దేవప్రయాగ గంగా నది ఫామ్ అవడానికి ఈ రెండు అంటే అలకనంద భగీరథ ఈ రెండు కూడా దేవప్రయాగ దగ్గర జాయిన్ అయితే అక్కడి నుంచి దానికి గంగా రివర్ అని పిలుస్తున్నారన్నమాట. ఏంటి ఆ రెండు నదులు అంటే మళ్ళీ ఒకసారి మనం రీకాప్ చేద్దాం. అలకనంద మరియు భగీరథి. సో అయితే ఈ అలకనంద ఎక్కడ పుట్టింది అంటే సతప్నాథ్ గ్లేసియర్ దగ్గర పుట్టింది. అలాగే భగీరథి అనేది గంగోత్రి అన్నట్టు ఒక గ్లేసియర్ దగ్గర పుట్టింది. సో ఈ అలకనంద మరియు భగీరథి కలిసి దేవప్రయాగ దగ్గర గంగా నదిగా కలుస్తున్నాయి అన్నమాట. ఒకసారి ఈ పిక్చర్ని మీరు చూడండి, దేవప్రయాగ, భగీరథి, అలకనంద, గంగా అని మనకి ఇక్కడ. ఓకే, అయితే మీరు చిల్డ్రన్స్ ఈ పిక్చర్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా, ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా నేను చదివాను. ఒకసారి మీరు కూడా ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూడండి, ఈ దేవప్రయాగ దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి భగీరథి అనేటువంటి ఒక చిన్న నది, అలాగే రైట్ సైడ్ నుంచి అలకనంద అనేటువంటి ఒక చిన్న నది, ఈ రెండు కూడా కలిసి గంగా నదిగా ఫామ్ అయ్యాయి అన్నమాట. ఒక నెక్స్ట్ చూడమ్మా, రివర్ గంగా. ద గంగా ఈజ్ జాయిన్డ్ బై ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. సో ఈ గంగా రివర్కి చాలా ట్రిబ్యూటరీస్ అనేవి ఉన్నాయంట. ఎందుకంటే ఇది చాలా పెద్ద నది కదా, అందుకే ఎక్కువ ట్రిబ్యూటరీస్ అనేవి ఉన్నాయంట. అయితే మన భారతదేశంలో అతి పెద్ద నదిగా గంగా నదిని చెప్పుకుంటారు, ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ ఉపనదులు కూడా ఉన్నాయన్నమాట. సో లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని అడిగినట్లయితే మీరు గంగా రివర్ అని రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఏ మెజారిటీ ఆఫ్ దెమ్ ఒరిజినేట్ ఇన్ ది హిమాలయన్ రేంజెస్ బట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ సోర్సెస్ ఇన్ ది పెనిన్సులార్ ప్లాట్యూ. అంటే గంగా నది యొక్క ఉపనదులలో ఎక్కువ హిమాలయన్ రివర్స్ ఎక్కువగా ఉన్నాయంట. అదేవిధంగా ఈ పెనిన్సులార్ ప్లాట్యూస్లో కూడా కొన్ని అనేవి ఉన్నాయంట. చిల్డ్రన్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, రివర్ గంగా యొక్క ట్రిబ్యూటరీస్. ఈ ట్రిబ్యూటరీస్ ఏంటంటే యమున, కోసి, గండక్, భాగమతి, సోన్, కెన్, బెట్వా అండ్ దామోదర. సో ఇవన్నీ కూడా మనం గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే చిల్డ్రన్స్ మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, రివర్ గంగా యొక్క ట్రిబ్యూటరీస్ నోట్ చేసుకోండి. సో ఇందాక మనం చెప్పుకున్నాము గంగా నది అనేది ఎక్కడ పుట్టిందని మనం ఇందాకే చెప్పుకున్నాము. అలకనంద అండ్ భగీరథి అని ఈ రెండు నదుల కలయిక వల్ల అది దేవప్రయాగ వద్ద ఇది గంగా నదిగా ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ గంగా నది అలా ప్రవహిస్తూ ఉత్తరాఖండ్,
ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. సో అక్కడ బంగ్లాదేశ్లో ఈ గంగా నదిని పద్మా నది అనే పేరుతోటి పిలుస్తారన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది ఈ గంగా రివర్ అనేది. ఓకే, అక్కడ చూడండి అమ్మ, బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా గంగా రివరే. ద బ్రహ్మపుత్ర సిస్టమ్. బ్రహ్మపుత్ర రివర్ ఆల్సో బ్యూటిఫుల్ రివర్. బ్రహ్మపుత్ర రివరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారంట. అయితే ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎక్కడ పుట్టింది అంటే హిమాలయ ప్రాంతంలో కైలాస శ్రేణుల్లో మానస సరోవరం వద్ద పుట్టింది ఈ బ్రహ్మపుత్ర రివర్. అయితే మనకి ఇండస్ రివర్ అనేది నార్త్ వెస్ట్ వైపు ప్రవహిస్తుంది. అలాగే ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఈస్ట్ సైడ్కి ప్రవహిస్తుంది అన్నమాట. అయితే ఈ రెండు దగ్గరగా పుట్టినప్పటికీ కూడాను వెస్ట్ సైడ్కి ప్రవహించింది ఇండస్ రివర్, అలాగే ఈస్ట్ సైడ్కి ప్రవహించింది ఏదంటే ఈ బ్రహ్మపుత్ర రివర్. అలాగే ఈ బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారట. అలాగే మన భారతదేశంలోకి ఈ బ్రహ్మపుత్ర నది ప్రవహించేటప్పటికి దీనిని ద సియాంగ్ అని, ద దిహాంగ్ అని, నెక్స్ట్ అస్సాంలోని బ్రహ్మపుత్ర రివర్, అలాగే అస్సాంలో అయితే బ్రహ్మపుత్ర రివర్ అని పిలుస్తారు. అలాగే బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి దీనిని జమునా నది అని పిలుస్తారు. నెక్స్ట్ గంగా నదిలో ఇది కలిసేటప్పటికి దీనిని మేఘనా నదిగా పిలుస్తారనమాట. ఫైనల్గా ఇది బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద బ్రహ్మపుత్ర సిస్టమ్. ద బ్రహ్మపుత్ర known as the Sangpo in Tibet rises from the snout of the Chamyongdang glacier of the Kailas range near Manas Sarovar. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, ఈ బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో ఏమని పిలుస్తారంటే సాంగ్పో అని పిలుస్తారని. అలాగే ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టిందంట, చమయంగ్డంగ్ అనేటువంటి ఒక గ్లేసియర్ వద్ద కైలాస్ రేంజెస్ దగ్గర మానస సరోవరం వద్ద పుట్టింది. ఇట్ ఫ్లోస్ ఈస్ట్వర్డ్ త్రో సదరన్ టిబెట్. అయితే ఈ రివర్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుందంటే టిబెట్కు దక్షిణ వైపుగా, అలాగే మన భారతదేశానికి తూర్పు దిశగా ఇది ప్రవహిస్తూ ఉందంట. నెక్స్ట్ నియర్ Lhotse Donj, it opens out into a wide navigable channel for about 640 kilometers. అంటే ఈ బ్రహ్మపుత్ర నది అనేది కొంత ప్రాంతం దగ్గర నది సన్నగా ఉంటుందంట. అలాగే కొన్ని ప్లేసెస్లో ఈ నది అనేది వెడల్పుగా ఉంటుందంట. సో ఈ లోత్సే డాజింగ్ దగ్గర జల ప్రయాణం చేయడానికి, అలాగే నౌకలన్నీ వెళ్ళే విధంగా, అలాగే జల ప్రయాణానికి అనుకూలంగా ఉండే విధంగా వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్స్ మేర ఈ బ్రహ్మపుత్ర నది అనేది ఫ్లో అవుతూ ఉందంట. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ద రివర్ బ్రేక్స్ త్రో ఏ సక్సెషన్ ఆఫ్ ర్యాపిడ్స్. తర్వాత అనేక జలపాతాల ద్వారా ఇది అనేక పాయలుగా మారిపోతూ ఉందంట. నెక్స్ట్ ఇట్ ఎంటర్స్ ఇన్ గ్రేట్ లూప్ సౌత్ వెస్ట్ త్రో అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా, ఫస్ట్ యాజ్ ది సియాంగ్ అండ్ దెన్ యాజ్ ది దిహాంగ్. ఈ బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలోని ఎంటర్ అయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వద్ద నైరుతి దిక్కున ఏమవుతుందంటే ఒక పెద్ద మలుపు తిప్పుకొని ఎంటర్ అవుతూ ఉందంట. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో దీనిని సియాంగ్ రివర్ అని పిలిచేవారంట. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో లాస్ట్లోకి రివర్ వచ్చేటప్పటికి దీనిని దిహాంగ్ అని పిలిచేవారంట. నెక్స్ట్ ఎమర్జింగ్ ఇన్ టు ద అస్సాం వ్యాలీ, ఇట్ ఈస్ జాయిన్డ్ బై 2 ట్రిబ్యూటరీస్, ద దిబాంగ్ అండ్ ది లోహేత్. అలాగే ఈ రివర్ అస్సాంలో ప్రవహించేటప్పటికి దిబాంగ్
లోహిత్ అనేవి దీనిలో ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఈ రెండు కూడా బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. దీని తాలూకా ట్రిబ్యూటరీస్ ఏమిటంటే దిబాంగ్ అండ్ లోహిత్. నెక్స్ట్, ఫ్రమ్ హియర్ ద రివర్ ఈజ్ నోన్ యాజ్ ది బ్రహ్మపుత్ర. సో అయితే ఈ బ్రహ్మపుత్ర నది అస్సాంలో కూడా ప్రవహిస్తుంది. సో దీనిని అస్సాంలో ఈ నదిని బ్రహ్మపుత్ర రివర్ అనే పిలుస్తూ ఉన్నారట. అయితే ఈ రివర్ అనేది అస్సాంలో ప్రవహించేటప్పటికి చాలా ఉధృతంగా ప్రవహిస్తుందంట. సో అందుకే అస్సాంలోని ఎక్కువగా వరదలకు కారణమైనటువంటి నది ఏదంటే ఈ బ్రహ్మపుత్ర నది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇండియా మ్యాప్ చూడండి. ఇక్కడ మనకి 3 హిమాలయన్ రివర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. హిమాలయన్ రివర్స్ ఏడేటి చెప్పుకున్నాం మనం? ఇండస్ రివర్ అండ్ గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్. వీటినే మనం హిమాలయన్ రివర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ 3 కూడా మనకి మ్యాప్లో కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఈ మ్యాప్లో బ్లూ కలర్లో డార్క్ చేసి ఉంది చూసారా, రౌండప్ చేసి ఉంది, అదే మానస సరోవర్. ఇక్కడే చమయుంగ్ డంగ్ అనే గ్లేసియర్ వద్ద బ్రహ్మపుత్ర రివర్ అనేది పుట్టింది. అలాగే ఈ రివర్ని టిబెట్లో సాంగ్పో అనే పేరుతో పిలుస్తారట. అక్కడ రాసింది చూసారా, TSANGPO, సాంగ్పో అనే పేరుతో పిలుస్తారట. అక్కడ రాసి కూడా ఉంది, రౌండప్ చేసాం చూడండి. అలాగే ఇది ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉందంట. ఫైనల్లీ మెర్జ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇది చివరికి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లోనే మెర్జ్ అవుతూ ఉందంట. అలాగే నెక్స్ట్, ఈ మానస సరోవర్ వద్దే ఇండస్ రివర్ అనేది పుట్టడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి పాకిస్తాన్ దేశం గుండా ప్రవహిస్తూ లాస్ట్కి అరేబియన్ ఓషియన్లో మెర్జ్ అవుతూ ఉంది. అయితే దీనికి 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. అవి ఏంటంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. అవన్నీ కూడా అక్కడ రాసి ఉన్నాయి చూడండి. అవి ఎలా ఫ్లో అవుతూ ఉన్నాయో రెడ్ కలర్ గీతలతో అక్కడ మీకు చూపించడం జరిగింది. సో మీరు ఈ మ్యాప్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆ నేమ్స్ అవి క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. అలాగే భగీరథి, అలకనంద కలయికతో ఏర్పడినటువంటి గంగా రివర్, ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లోనే మెర్జ్ అవుతుంది. అలాగే అక్కడ బ్రహ్మపుత్ర రివర్తో జాయింట్గా అయ్యి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతూ ఉందన్నమాట. అలాగే ఈ గంగా రివర్ తాలూకా ట్రిబ్యూటరీస్ ఈ మ్యాప్లోనే అబ్జర్వ్ చేస్తే మీకు అవి ఎక్కడ ఉన్నాయో కనిపిస్తున్నాయి చూడండి. చంబల్, బెట్వా, సోన్, యమునా, రామ్గంగా, కోసి. చూడండి నేమ్స్ అన్నీ కూడా అక్కడ మీకు అది ఏ విధంగా ఫ్లో అవుతుందో చిన్న చిన్న నదులు కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. అయితే ఈ 3 రివర్స్ కూడా హిమాలయన్ రివర్స్ అన్నమాట. ఓకే చిల్డ్రన్స్, ఇది మీకు ఎగ్జామ్స్లో బిట్ రూపంలో వస్తుంది చూడండి, లేదా 2 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. హిమాలయన్ రివర్స్ నేమ్స్ ఏంటి అంటే ఈ 3 పేర్లు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది గంగా జాయినింగ్ విత్ బ్రహ్మపుత్ర. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 60లో కూడా ఇవ్వడం జరిగింది. గంగా జాయినింగ్ విత్ బ్రహ్మపుత్ర. గంగా రివర్ అనేది బ్రహ్మపుత్ర రివర్తో కలవడం అనేది ఈ మ్యాప్లో మనకి చూపించడం జరిగింది. ఈ 2 రివర్స్ కూడా బే ఆఫ్ బెంగాల్ దగ్గర కలుసుకుంటూ ఉంటాయన్నమాట. అలాగే అక్కడ బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా నది అని పిలుస్తారు. సో మీరు మ్యాప్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అక్కడ పద్మా అని కనిపిస్తుంది చూసారా. సో అదే అన్నమాట. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ని జమున అని పిలుస్తారు. అలాగే ఈ 2 నదులు కలిసే ప్రాంతాన్ని మేఘన అనే పేరుతో పిలుస్తారంట బంగ్లాదేశ్ వాళ్ళు. సో మీరు మ్యాప్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ నేమ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో ఎగ్జామ్స్లో ఏంటంటే ఈ మ్యాప్ ఇచ్చి మ్యాప్ రీడింగ్ అనమాట. సో ఈ మ్యాప్ ఇచ్చి దీని కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఆ మ్యాప్కి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఓకే చిల్డ్రన్స్, ఫాలో అవుతున్నారా? ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ చూడండి, ద పెనిన్సులా రివర్స్. మనకి ఇంకా ఇంతవరకు మనం హిమాలయన్ రివర్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ మిగిలిపోయినవి పెనిన్సులా రివర్స్, అంటే ద్వీపకల్ప నదులు. సో మీరు ఈ మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. ఇన్ దిస్ మ్యాప్ వీ అబ్జర్వ్ సబర్మతి రివర్,
మహీ రివర్, నర్మదా రివర్, తపతి రివర్, గోదావరి రివర్, కృష్ణా రివర్, తుంగభద్ర రివర్ అండ్ పెన్నా రివర్ అండ్ లాస్ట్ వన్ కావేరీ రివర్. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ చదివినటువంటి ఈ నదులన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. చూడండి, మోస్ట్గా మనం చెప్పుకోవాల్సినటువంటి నదులు ఏంటంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర. సో వీటిని గురించి మనం ఇప్పుడు చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది మేజర్ పెనిన్సులర్ రివర్స్ ఎక్సెప్ట్ నర్మదా అండ్ తపతి ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. నర్మదా, తపతి నదులను మినహాయించి మిగిలిన నదులను చూసినట్లయితే అన్నీ కూడా వెస్ట్ సైడే పుట్టి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ అవి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే నర్మదా, తపతి తప్పించి మిగిలినవన్నీ కూడా ఈస్ట్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతూ ఉన్నాయంట. సో మన ఈస్ట్ డైరెక్షన్ వైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది కాబట్టి సో బే ఆఫ్ బెంగాల్లోనే మెర్జ్ అవుతున్నాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది మేజర్ పెనిన్సులర్ రివర్స్ ఎక్సెప్ట్ నర్మదా అండ్ తపతి ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. నర్మదా, తపతి నదులు మినహాయించి మిగిలిన నదులను చూసినట్లయితే అన్నీ కూడా వెస్ట్ సైడ్ పుట్టినప్పటికీ కూడా ఈస్ట్ డైరెక్షన్లోనే ఫ్లో అవుతూ ఉన్నాయన్నమాట. ఫ్లో అవుతూ ఈ బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఈ బే ఆఫ్ బెంగాల్ అనేది ఈస్ట్ డైరెక్షన్ వైపు ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న నర్మదా, తపతి నదులు మినహాయించి మిగిలినవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోనే మెర్జ్ అవుతూ ఉన్నాయంట. నెక్స్ట్ చూడండమ్మా, ఈ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ద చంబల్, సింధ్, బెట్వా, కెన్ అండ్ సోన్ originating in the northern part of the peninsula belong to the గంగా రివర్ సిస్టమ్. ఆల్రెడీ మనం గంగా రివర్ ట్రిబ్యూటరీస్ గురించి ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. సో అయితే ఈ ట్రిబ్యూటరీస్ అన్నీ కూడాను ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి ఈ నదులన్నీ కూడా మనకి పైకి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. సో ఉత్తరం వైపుకి ఇవన్నీ కూడా ప్రవహించి గంగా నదిలో కలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా అయితే నేను చెప్పానో సో మ్యాప్లో కూడా చూడండి సేమ్ అదే విధంగా ఉన్నాయి. మీరు ఒకసారి కానీ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ చూడమ్మా, ద అదర్ మేజర్ రివర్ సిస్టమ్ ఆఫ్ ది పెనిన్సులార్ డ్రైనేజ్ ఆర్ ది మహానది, ద గోదావరి అండ్ కృష్ణ అండ్ కావేరీ. మహానది రివర్ ఇది ఒడిశాలో పుట్టింది. అలాగే గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకం వద్ద ఈ నది అనేది పుట్టింది. ద గోదావరి ఈజ్ ది లార్జెస్ట్ పెనిన్సులార్ రివర్ సిస్టమ్. గోదావరి నది అనేది దక్షిణ భారతదేశపు నది అని, అంటే సౌత్ ఇండియాలోనే అతి పెద్ద నది అని ఈ గోదావరి నదిని చెప్తూ ఉంటారనమాట. అలాగే ద్వీపకల్ప నదులన్నింటిలో కూడా పెద్ద నది ఏదంటే గోదావరి నది. అలాగే ఈ నది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవహిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడమ్మా, ద సోర్స్ ఆఫ్ దిస్ రివర్ ఈజ్ ఇన్ ది త్రయంబక్ ప్లాట్యూ నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర అండ్ డిశ్చార్జెస్ ఇట్స్ వాటర్ ఇంటు ది బే ఆఫ్ బెంగాల్. ఈ గోదావరి రివర్ అనేది మహారాష్ట్రలో నాసిక్ త్రయంబక్ పీఠభూమిలో ఇది పుట్టిందంట. ఫైనల్గా ఇది బే ఆఫ్ బెంగాల్లో డిశ్చార్జ్ అవుతూ ఉందంట. అంటే గోదావరి రివర్కి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. మంజీరా, ఈ మంజీరా అనేది హైదరాబాద్లో ఉంది. అలాగే ప్రాణహిత, ఇందిరావతి, సబరి, సీలేరు, కిన్నెరసాని, సో ఇవన్నీ కూడాను గోదావరి రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో పెనిన్సులా రివర్స్ కోసం అయిపోయింది. అయితే చూడమ్మా, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 60లో ఒక చిన్న బాక్స్ ఉంది. అందులో కూడా ఈ కృష్ణా రివర్ గురించి అడుగుతున్నారు. ఒకసారి చూడండి, కృష్ణా నది అనేది ఎక్కడ పుట్టింది అంటే ఈ కృష్ణా నది మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్లో నియర్ మహాబలేశ్వర్ వద్ద ఈ కృష్ణా రివర్ అనేది పుట్టింది. అయితే ఈ కృష్ణా రివర్ అనేది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహించి తెలంగాణలో ఎంటర్ అయ్యి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. సో ఈ కృష్ణా నదికి కూడా ట్రిబ్యూటరీస్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటంటే మెయిన్గా తుంగభద్ర, మూసి, మున్నేరు ఇలా చాలా ట్రిబ్యూటరీసే ఉన్నాయన్నమాట. అయితే మెయిన్గా మనము
తుంగభద్ర నది గురించి, ఎందుకంటే ఇది చాలా పెద్ద నది. ఇది కూడా ఈ తుంగభద్ర నది అనేది కృష్ణా నదిలో కలుస్తుందన్నమాట. అలాగే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ చూడండి అమ్మ. పేజ్ నెంబర్ 60లో ద గోదావరి ఒరిజినేట్స్ ఇన్ డాష్ అండ్ డాష్ అని ఇచ్చాడు. అక్కడ ఫస్ట్ది ద గోదావరి ఒరిజినేట్స్ ఇన్ భగీరథి అండ్ అలకనంద అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ద మహానది రైజెస్ నియర్ షిహ్వా ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ రన్స్ త్రో అని ఇచ్చాడు. అక్కడ ఈస్ట్ డైరెక్షన్ అనేది వస్తూ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ చూడండి, ద నర్మదా ఒరిజినేట్స్ నియర్ అమర్కంటక్ ఇన్ మధ్యప్రదేశ్. అక్కడ అమర్కంటక్ అనేది వస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, ద తపతి ఒరిజినేట్స్ ఫ్రమ్ డాష్ అండ్ డాష్ ఫ్లోస్ ఫిల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద తపతి ఒరిజినేట్స్ ఫ్రమ్ డాష్ అండ్ డాష్ ఫ్లోస్ ఫిల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అని ఇచ్చాడు. అయితే ఇది ఎక్కడంటే వటల్ జిల్లా ముల్తాయ్ అనేది దీని ఆన్సర్ అనమాట. ఓకే, చూడండి పేజ్ నెంబర్ 60లో ఈ బాక్స్ ఇచ్చాడు. సో ఈ బాక్స్ సంబంధించిన ఆన్సర్స్ నేను ఇప్పుడు చెప్పాను అనమాట. ఓకే చిల్డ్రన్స్, ఇంతవరకు కూడా మనం ఈ లెసన్కి సంబంధించి ఇండియన్ రివర్స్ గురించి చెప్పుకున్నాం. అందులో భాగంగా ద హిమాలయన్ రివర్స్ అండ్ ద పెనిన్సులా రివర్స్ గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే వాటర్ రీసోర్సెస్. అయితే ఈ వాటర్ రీసోర్సెస్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం, అంటే నీటి వనరులు. సో ఈ వాటర్ రీసోర్సెస్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. వాటర్ యూజ్ అంటే నీటి వినియోగం. వాటర్ని యూజ్ చేయకుండా మనం ఏ పని కూడా చేయలేం. వాటర్ అనేది మనకే కాదు, జంతువులకి, వృక్షాలకి కూడా అవసరమే. మరి ఈ నీరు అనేది లేకపోతే జీవమనుగడే లేదనమాట. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ చూడండి, వాటర్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. వాటర్ సైకిల్ అంటే వాటర్ సర్క్యులేట్స్ బిట్వీన్ ద ఓషియన్స్ బై స్ట్రీమ్స్, అట్మాస్ఫియర్ బై వేపర్ అండ్ ల్యాండ్ బై ప్రెసిపిటేషన్ ఈజ్ కాల్డ్ వాటర్ సైకిల్. అంటే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది బిట్వీన్ ది ఓషియన్స్ బై స్ట్రీమ్స్. అంటే ఓషియన్స్ స్ట్రీమ్స్ ద్వారా అట్మాస్ఫియర్ బై వేపర్, అంటే అట్మాస్ఫియర్లోకి వేపర్ ద్వారా వెళ్ళడం, అండ్ ల్యాండ్ బై ప్రెసిపిటేషన్, అంటే ఈ ప్రెసిపిటేషన్ రూపంలో భూమి మీదకు రావడం, ఈ విధంగా ఆవిరి రూపంలోకి మారి పైకి వెళ్ళడం, మళ్ళీ ఈ ప్రెసిపిటేషన్ రూపంలో భూమి మీదకి రావడాన్నే వాటర్ సైకిల్ అని అంటారు. సో మనకి ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో కూడా వాటర్ సైకిల్ గురించే ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, వాటర్ షెడ్. డిస్కస్ ది వాటర్ షెడ్ అని టెక్స్ట్ బుక్లో అడగడం జరిగింది. ఒకసారి మనం ఈ వాటర్ షెడ్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ ద టర్మ్ వాటర్ షెడ్. వాటర్ షెడ్ అంటే a watershed describes an area of land that contains a common set of streams and rivers that all drain into a single larger body of water, such as a larger river, a lake, or an ocean. For example, the Mississippi River watershed is an enormous watershed. A watershed can cover a small, a large land area. అంటే వాటర్తో కవర్ చేసేటువంటి ప్రాంతాన్నే వాటర్ షెడ్ అని అంటారు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా మిసిసిపి రివర్ని ఇవ్వడం జరిగింది. ఇది అమెరికా దేశంలోని ఉందన్నమాట. నెక్స్ట్, నౌ లెట్ us ఎక్స్ప్లోర్ ది ఐడియా ఆఫ్ ఏ వాటర్ బడ్జెట్ యాజ్ ఇట్ వుడ్ అప్లై టు ఏ స్మాల్ ఆర్ లార్జ్ రీజియన్ సచ్ యాజ్ ఏ విలేజ్ ఆర్ ఏ డిస్ట్రిక్ట్. ఈ వాటర్ బడ్జెట్ అంటే వర్షాల ద్వారా భూమి మీద పడినటువంటి వాటర్ని గుంతల ద్వారా నీటిని పొదుపు చేసి దానిని మళ్ళీ గృహ అవసరాలకు కానీ, లేదా అగ్రికల్చర్కి కానీ, లేదా వేరే వాటికి కానీ జాగ్రత్తగా ఉపయోగించుకోవడాన్నే వాటర్ బడ్జెట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఇన్ఫ్లోస్ అంటే అంతర్గత ప్రవాహాలు. ఫర్ ఎన్ ఏరియా ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ ప్రెసిపిటేషన్ ప్లస్ సర్ఫేస్ ఫ్లో ప్లస్ గ్రౌండ్ వాటర్ ఫ్లో. ఒక ఏరియా యొక్క ఇన్ఫ్లో అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రెసిపిటేషన్ ప్లస్, అంటే దీన్నే అవపాతం అని అంటాము, అలాగే ఉపరితల ప్రవాహము ప్లస్ భూగర్భ ప్రవాహము. అయితే ఈ మూడింటిని కలిపి ఇన్ఫ్లో అని అంటాము. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసారా,
ప్రెసిపిటేషన్, సర్ఫేస్ ఫ్లో, అలాగే గ్రౌండ్ వాటర్ ఫ్లో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పిక్చర్స్ని చూపించడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే మంచు రూపంలో కానీ లేదా ఆవిరి రూపంలో కానీ లేదా వర్ష రూపంలో కానీ భూమి మీద పడడాన్నే ప్రెసిపిటేషన్ అని అంటామన్నమాట. అలాగే సర్ఫేస్ ఫ్లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటే లైక్ రివర్, లేక్స్, ఓషియన్స్. సో ఇవన్నీ కూడా భూమి మీద ప్రవహించేటువంటి ఈ నీటి ప్రవాహాలన్నింటినీ కూడాను సర్ఫేస్ కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ది గ్రౌండ్ వాటర్ ఫ్లోస్. భూమి లోపల ప్రవహించే నీటిని గ్రౌండ్ వాటర్ అని అంటారు. అయితే ఈ మూడింటిని కలిపి ఇన్ఫ్లో అని అంటారనమాట. నెక్స్ట్ ఎవాపోట్రాన్స్పిరేషన్స్. ఈ ఎవాపోట్రాన్స్పిరేషన్స్ అనేది అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు ది అట్మాస్ఫియర్ ఫ్రమ్ బోత్ ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో దీస్ ఆర్ కాల్డ్ ది ఎవాపోట్రాన్స్పిరేషన్. ఓకే, ఇక్కడ ఈ 2 పిక్చర్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్స్ అంటే వాటర్ బాడీలోంచి వాటర్ అనేది సన్ యొక్క హీట్కి పైకి పోయి అది ఆవిరిగా మారిపోతుంది. సో దానినే మనం ఎవాపరేషన్ అని అంటాము. అలాగే ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే లివింగ్ థింగ్స్ లైక్ ట్రీస్ అండ్ యానిమల్స్ గివ్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్. లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ ట్రీస్ అండ్ యానిమల్స్ లాంటివి గివ్స్ ఆఫ్ వాటర్ అంటే అవి తిరిగి వాటర్ని వదిలేస్తూ ఉంటాయి కదా. సో ఆ వాటర్ వేపర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, ఈ అట్మాస్ఫియర్లోకి వెళ్ళడానే ట్రాన్స్పిరేషన్ అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎవాపరేషన్ గురించి ఇంకోసారి చూద్దాం. చూడండి. ఎవాపరేషన్ ద టర్నింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ టేక్స్ ప్లేస్ ఆల్ ద టైమ్ ఇన్ వాటర్ బాడీస్. It can happen to any exposed surface water such as lakes, rivers, seas, etc. Next, transpirations. Living things also give off water into the atmosphere through their breathing process. This is called transpiration. Next, evapotranspiration. The total amount of water added to the atmosphere from both evaporation and transpiration is called evapotranspiration. సో వీటినే మనం అవుట్ ఫ్లోస్ అని పిలుస్తూ ఉంటాం, అంటే బాహ్య ప్రవాహాలని వీటినే మనం పిలుస్తామన్నమాట. వాటర్ యూజ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ అండ్ ఫర్ యానిమల్స్. వాటర్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, కుకింగ్, వాషింగ్, క్లీనింగ్ and for animals is vital. Planning for this component is needed to increase the availability so that a minimum amount is actually made available to all irrespective of their income. At the next picture lo chudandi, average water use in the home. Observe cheyandi children's picture ni. Water for industrial use. వాటర్ అనేది గృహ అవసరాలుగా ఉపయోగించడమే కాకుండా అలాగే అగ్రికల్చర్కి కూడా మనం వాటర్ని బాగా ఉపయోగిస్తున్నాము. అలాగే వీటికే కాకుండా ఈ ఇండస్ట్రీలకు కూడా వాటర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి ఏంటి చూద్దాం. అది వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ దిస్ డిమాండెడ్ ఆఫ్టెన్ కాంపిటీట్స్ విత్ డొమెస్టిక్ అండ్ అగ్రికల్చరల్ యూజెస్. దిస్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్ as this conflict is on the increase. The challenge areas facing industrial use are recycling of water and control of pollution. Okay children, next topic veldam. Water use in the Tungabhadra river basin. ఈ తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం అనేది ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తుంగభద్ర నీరు అనేది సమానంగా పంపిణీ అనేది జరగడం లేదంట. జరగకుండా ఏమవుతుందంట, వేస్ట్ అవుతుందంట అనే విషయాలపైన ప్రజెంట్ అనేది టాపిక్ అనేది దాని గురించి నడుస్తుంది. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. తుంగభద్ర షేర్డ్ బై 2 సదరన్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది లార్జర్ రివర్ సిస్టమ్ కృష్ణా. ఈ
తుంగభద్ర నది అనేది దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాలైనటువంటి కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎప్పుడైతే సపరేట్ అయిపోయో అలాగే ఇప్పుడు అది తెలంగాణలో కూడా ప్రవహిస్తూ ఉందన్నమాట. అయితే ఈ తుంగభద్ర నది అనేది కృష్ణా నదికి ఉపనది అన్నమాట. కృష్ణా నది యొక్క ఉపనదులలో పెద్ద నది ఏదంటే ఈ తుంగభద్ర నది. నెక్స్ట్, it originates in the Western Ghats with a catchment area of 71,417 kilometers per square, of which 57,671 kilometers per square are in Karnataka. ఈ నది యొక్క పరివాహక ప్రాంతం అంతా కూడా 71,417 కిలోమీటర్స్ పర్ స్క్వేర్ అయితే అందులో ఎక్కువ భాగం కర్ణాటకలోనే ఉందంట. అది 51,671 చదరపు కిలోమీటర్లు అట. అయితే ఈ నది అనేది ఎక్కడ పుట్టిందంటే తుంగభద్ర నది అనేది పశ్చిమ కనుమలలో పుట్టి కృష్ణా నదిలో కలిసి ఈ రెండు కూడా ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతాయి అన్నమాట. ద తుంగభద్ర బేసిన్ హ్యాస్ 2 parts. అయితే ఈ తుంగభద్ర నది అనేది 2 partsగా డివైడ్ చేశారంట. అది ఫస్ట్ వన్ ఏంటంటే ద అప్పర్ అండ్ మిడిల్ క్యాచ్మెంట్ ఇన్ కర్ణాటక. నది యొక్క అప్పర్ అంటే ఎగువ ప్రాంతం అంతా కూడాను కర్ణాటకలో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ద లోవర్ పోర్షన్ ఆఫ్ ది క్యాచ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే లోవర్ అంటే దిగువ ప్రాంతం అంతా కూడాను సెకండ్ పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ దిగువ ప్రాంతం అంతా కూడాను ఆంధ్రప్రదేశ్లోనే ఉందంట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే వాళ్ళు కనుక ఒకవేళ కర్ణాటక స్టేట్ వాళ్ళు ఎగువ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కనుక ఎక్కువ నీటిని కానీ ఉపయోగించుకున్నట్లయితే దిగువ ప్రాంతంలో ఏమవుతుంది, నీరు కాస్త తగ్గిపోతుంది. సో అక్కడ సమానత్వం అనేది అంటే నీటి సమానత్వం అనేది అక్కడ జరగదనమాట. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఉండమ్మా. ఫార్మ్ ల్యాండ్ ఈజ్ ది మెయిన్ ల్యాండ్ కవర్ ఇన్ దీస్ స్టేట్స్. అయితే ఇక్కడ ఎక్కువ శాతం అంటే మనకి ఎక్కువ మంది ప్రజలు అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. సో దాని మీదే వాళ్ళు డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు. మనకి అధికార గణాంకాల ప్రకారం ఈ 3 రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో కూడాను వ్యవసాయ భూములు అనేవి ఎక్కువగా ఉన్నాయంట. అవే ఫామ్ ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూములు అవి ఎక్కువగా ఉన్నాయంట. Next, some of the territory is used for storage by water harvesting systems called tanks. Some regions depends on rainfall and underground water wells and tube wells. Other areas depend on surface flows by canals that carry water from dams built along Tungabhadra. Encroachment of public lands for cultivation is common. సో చూడండి, ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. తుంగభద్ర డ్యామ్స్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ జూన్ 1952. సో ఈ తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్ అయింది 1952లో అంట. ఒకసారి అబ్జర్వ్ చేయండి పిక్చర్ని. తుంగభద్ర డ్యామ్ హ్యాస్ గ్రాడ్యువల్లీ లాస్ట్ ఇట్స్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఓవర్ ది డికేడ్స్. సో అంతేకాకుండా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఏమవుతుందంటే ఈ తుంగభద్ర నది యొక్క నీటి నిల్వల సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. నెక్స్ట్, అబౌట్ 50 years ago ద కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్ వాజ్ 3,766 million cubic meter. Now with accumulations of silt due to mining, dust, soil erosions, debris, the reservoir has lost its storage capacity by as much as 849 million cubic meters of water. అయితే ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంట, గత తాలూకా 50 years ఎగో అప్పటి నుంచి కూడాను నీటి యొక్క రిజర్వాయర్ నీటి యొక్క సామర్థ్యాన్ని నిల్వ ఉంచే కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉందంట. మరి ఎందుకలా అని అంటే ఇంతకుముందు 3,766 క్యూబిక్ మీటర్స్ నీటిని అందులో నిల్వ చేసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు నీటి మట్టం అంతా కూడా తగ్గిపోతూ ఉందంట. ఎందుకలా అంటే వ్యర్థాలను నీటిలో వదిలేయడం, గనుల త్రవ్వకం, నేల కోసుకుపోవడం,
వలన నీటి సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. నౌ విత్ అక్యుములేషన్ ఆఫ్ స్లిట్ డ్యూ టు మైనింగ్, డస్ట్, సాయిల్ ఇరేషన్స్, డిబ్రిక్స్, the reservoir has lost its storage capacity by as much as 814 million cubic meters of water. Conflicts between Karnataka and Andhra Pradesh are generally related to what is available for use. ఏంటి ఈ రెండు రాష్ట్రాల మధ్య అంటే కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ నీటిని వినియోగించుకునే విధానంలో తేడాలని ఉన్నాయంట. Water is a flow resource and its storage or use upstreams affects what is available to people downstreams. అంటే వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది, అంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉందన్నమాట. నీరు అనేది ఒక ప్రవహించేటువంటి వనరు కదా, మరి దానిని అటువంటి నీరుని ఎగువన నీటిని నిల్వ చేస్తూ ఉంటే మరి దిగువన ఉన్న వరకు నీరు ఎలా అందుతుంది? ఎగువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక, దిగువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్. సో మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ తుంగభద్ర నది యొక్క వాటర్ ఫెసిలిటీస్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనేవి విషయాన్ని గురించి చెబుతున్నారన్నమాట. నెక్స్ట్, వాటర్ ఈజ్ షేర్డ్ బేస్డ్ ఆన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ వాటర్ని షేర్ చేసుకునేటువంటి విధానంలో ఈ రెండు రాష్ట్రాలకి కొన్ని అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయంట. ఉన్నప్పటికీ కూడా నీటి పంపకం అనేది సరిగ్గా జరగడం లేదన్నటువంటి వాదనలు మనకి వినిపిస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, a report for this river basin says provisions of drinking water to townships is not planned well. Particularly, the small towns have serious assess the equity related issues more so during summer. అయితే ఈ నది పరివాహక ప్రాంతం మీద ఒక కమిటీ అనేది వేసి ఉంటారు, అది ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రొవిజన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగడానికి నీరు అందించే విషయంలో స్మాల్ టౌన్స్లో సరైనటువంటి ప్రణాళికలే అసలు లేవంట. పర్టికులర్గా స్మాల్ టౌన్స్ వాళ్ళు నీటి సమానత్వం కోసం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే వేసవికాలంలో అయితే ఈ నీటి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉందంట. మరి చూసారుగా ఈ తుంగభద్ర నీటి పరివాహక ప్రాంతంలో ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో. అయితే అందరికీ కూడా ఒక రాష్ట్రంలో అయితే ప్రాబ్లం వేరేలా ఉంటుంది, కానీ ఇది 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక విషయం అన్నమాట. అయితే ఒక ప్రాంతంలో వివిధ వర్గాల మధ్య త్రాగునీరు, అలాగే వ్యవసాయం, పరిశ్రమలు వంటి ఇన్ని రంగాలలో వైవిధ్యాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా సమస్య అనేది 2 రాష్ట్రాల మధ్య ప్రవహించడం వలన కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ నీటి పంపకాల విషయంలో కూడా వైరుధ్యం అనేవి చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్స్, మీకు ఈ లెసన్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఓకే చిల్డ్రన్స్, ఐ హోప్ ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ అండ్ ఐ విల్ గివ్ ఏ స్మాల్ అసైన్మెంట్. ఓకే, ఫస్ట్ వన్, write briefly about the main sources of Ganga river system. And the second one, why are Himalayan rivers perennial? Okay students, write down these questions. My thanks to the Andhra Pradesh Samagra Shiksha Vijayanagaram for giving me this great opportunity to teach online classes. Thank you.